Hi guys, welcome to Cricket with Venkatesh. Match number 11 was a last over thriller. Just 6 runs తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచారు అండ్ తమ ఫస్ట్ విక్టరీ ఈ సీజన్లో నమోదు చేసుకున్నారు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు, తర్వాత 3 మ్యాచ్లో అట్లాస్ట్ వాళ్ళకి ఒక విజయం లభించింది. బట్ చెన్నై సూపర్ కింగ్స్కి డిసప్పాయింట్మెంట్. మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఈ 2 టీమ్స్ కూడా ఇక్కడ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ చెన్నై కుడ్ నాట్ విన్ దిస్ మ్యాచ్. ప్రయత్నం చేశారు గట్టిగానే, బట్ రాజస్థాన్ రాయల్స్ దేవర్ ది బెటర్ టీమ్ డెఫినెట్గా. అండ్ ఆ 6 runs తేడాతో వాళ్ళు గెలిచేశారు. నితీష్ రాణా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఈసారి నెంబర్ 3లో ఆడే అవకాశం దొరికింది. సో ఈ స్కోర్డ్ 81 runs, 235 స్ట్రైక్ రేట్, 10 fours అండ్ 5 sixers. సో ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. చాలా చాలా అగ్రెసివ్గా ఆడాడు. బట్ పేసర్స్ని కానీ స్పిన్నర్స్ మీద అతను విరుచుకుపడ్డాడు. అండ్ హీ వాస్ ది డిజర్వింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్. అండ్ దే హ్యావ్ వన్ మోర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హసరంగా, ది శ్రీలంకన్ బౌలర్. 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో వరుసగా అతను తీసిన 4 వికెట్లు చెన్నై నడ్డి విరిచేశాడని చెప్పాలి. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్. అండ్ రియాన్ పరాగ్, ది యాక్టింగ్ క్యాప్టెన్, కూడా బాగా పర్ఫామ్ చేశాడు. 37 runs చేయడంతో పాటు అతను ఒక సూపర్ క్యాచ్ పట్టాడు, శివం దూబే క్యాచ్. అది చాలా ఇంపార్టెంట్. శివం దూబే కనుక అక్కడ కంటిన్యూ అయ్యి ఉంటే డెఫినెట్గా చెన్నైకి విక్టరీ వచ్చిండేది. శివం దూబే ఆ క్రూషియల్ వికెట్, 1-handed డైవింగ్ క్యాచ్. సో క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటామే, అది చాలా క్రూషియల్గా మారింది. చెన్నై కోర్స్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. సెకండ్ హాఫ్ సెంచరీ ఆ సీజన్లో అతనికి. కానీ మిగతా వాళ్ళు పెద్దగా అతనికి హెల్ప్ ఇవ్వలేదు. లాస్ట్లో ధోని ఈసారి ఎర్లీగా వచ్చాడు. ఈ బ్యాటెడ్ ఎట్ 9గా, ఈసారి 7గా వచ్చాడు. జేమీ ఓవర్టన్, అశ్విన్ కంటే ముందే బ్యాటింగ్కి వచ్చాడు. ఆ రెస్పాన్సిబిలిటీ తన మీద తీసుకున్నాడు. విన్ అందించే రెస్పాన్సిబిలిటీ ప్రయత్నం చేశాడు. 16 runs ఈ మేడ్ విత్ 1 4 and 1 6. బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. ఆ ప్రయత్నంలో లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు. జడేజా కూడా చివరిదాకా పోరాడాడు. బట్ 6 runs తేడాతో చెన్నై ఓడిపోయింది మ్యాచ్. బట్ ధోని అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, నెంబర్ 7లో బ్యాటింగ్ చేయడం, దాంతో ఈ మ్యాచ్లో అతని విషయంలో మనకు ఎలాంటి కంప్లైంట్లు లేవు. మరొకసారి స్టంపింగ్ చేశాడు. దిస్ వాజ్ మచ్ ఈజియర్. 3 మ్యాచ్లో 3 స్టంపింగ్స్. ఈసారి చాలా ఈజీ స్టంపింగ్, బట్ వెల్ ప్లాన్డ్ స్టంపింగ్ అది. నితీష్ రాణా క్రూషియల్ వికెట్. అశ్విన్ బౌలర్ రన్స్ ఇచ్చాడు, కానీ ఆ వికెట్ మాత్రం నితీష్ రాణా ఛార్జింగ్ డౌన్ ద వికెట్ చూసి కాస్త వైడ్గా వేయడం, ధోని దాన్ని ఈజీగా స్టంపింగ్ చేయడం అనేది చూసాం. ఇది చాలా గతంలో అనేక సందర్భాలు చూసాం. ఇద్దరు కలిసి ప్లాటింగ్ సచ్ స్టంపింగ్, ఆ వైడ్ డెలివరీ వేయడం, ధోని అతను కలిసి ఆ డిస్మిసల్ ప్లాన్ చేయడం చూసాం. మళ్ళీ అది ఒక రకంగా పాత మెమరీస్, నోస్టాలజిక్గా అనిపించింది. బట్ నితీష్ రాణా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు జైస్వాల్. ఎందుకనో ఈ సీజన్ మొత్తం కూడా అతను ఇప్పటివరకు ఇంకా సెటిల్ కాలేదు. ఇంకా బౌలింగ్ సీజన్ ఉంది. బట్ జైస్వాల్ సమ్హాట్ ఈజ్ నాట్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. ఖలీల్ అహ్మద్ వన్స్ అగైన్ ఇనీషియల్ బ్రేక్ త్రూ ఇవ్వడం చూసాం చెన్నైకి. బట్ తర్వాత ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, 82 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా. దాంట్లో సంజు కాంట్రిబ్యూషన్ వాజ్ జస్ట్ 20 runs. సంజు టోటల్గా అవుట్ స్కోర్ చేశాడు. వెరీ రేర్గా చూస్తాం సంజు శాంసన్ లాంటి బిగ్ హిట్టర్ని అవుట్ స్కోర్ చేయడం. సంజు వాజ్ నాట్ ఈజ్ యూజువల్ సెల్ఫ్. బట్ నితీష్ రాణా ఆడిన తీరు, ది వే హీ వాజ్ గెటింగ్ దోస్ బౌండరీస్ అండ్ సిక్సెస్, అతనికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అది. అంటే మ్యాచ్ విన్నింగ్ అనే కాదు, ఇటీవల కాలంలో క్వైట్గా ఉన్నాడు అతను చాలా 2016 నుంచి అప్పటి నుంచి ఆడుతున్నాడు. గతంలో కూడా 5 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చేది. 6వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి. బట్ నితీష్ రాణా ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 matches మనం చూసాం ఏంటంటే రియాన్ పరాగ్ వాజ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 3. అది రియాన్ పరాగ్ కలిసి రాలేదు, టీమ్కి కలిసి రాలేదు. సో నితీష్ రాణా ఐ థింక్ హీఈస్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 3. అది రైట్ పొజిషన్, అతను లెఫ్ట్ హ్యాండర్ కూడా. సో నితీష్ రాణా నెంబర్ 3లో రావడం అండ్ వచ్చి ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడడం బాగా కలిసి వచ్చింది. సో తర్వాత సంజు అవుట్ అయిన తర్వాత రియాన్ పరాగ్తో కూడా అతనికి ఒక 40 runs ఎంత పార్ట్నర్షిప్, 38 runs అనుకుంటా. అది కూడా చాలా క్రూషియల్. సో దానివల్ల వాళ్ళకి మంచి స్కోర్ ఇచ్చింది. కానీ తర్వాత లాస్ట్లో యాక్చువల్లీ వాళ్ళు 182 మాత్రం చేశారు. కనీసం ఇంకొక 20 runs షార్ట్.
చెన్నై బౌలర్స్ ఇది కేమ్ బ్యాక్ వెరీ వెల్. నూర్ అహ్మద్ వన్స్ అగైన్ బ్రిలియంట్. పర్పుల్ క్యాప్ అతని దగ్గరే ఉంది, 2 వికెట్లు తీశాడు. అలాగే పతిరానా కూడా తన స్పెషల్ యార్కర్స్ అండ్ క్విక్ డెలివరీస్తో అతను ఒక 2 వికెట్లు తీశాడు. బ్యాక్ ఎండ్లో వాళ్ళిద్దరి బౌలింగ్ వల్ల మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్స్ ఎక్సెప్ట్ హెడ్మైర్ ఒక 19 ఎంతో చేశాడు. మిగతా ప్లేయర్స్ వాళ్ళు జురెల్ కానీ ఎవరు కూడా ఈసారి నిలబడలేదు. ఈసారి వాళ్ళు శుభమ్ దుబే వద్దనుకున్నారు, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కుమార్ కార్తికేయన్ ఆడించుకున్నారు రాజస్థాన్ రాయల్స్. బట్ లాస్ట్లో వాళ్ళకి 20 రన్స్ డెఫినెట్లీ దేవర్ షార్ట్. సో 183 టార్గెట్ అనేది ఈజీగానే కనిపించింది, 183 గెటబుల్గా మనకి అనిపించింది. కానీ చెన్నై కూడా హ్యాడ్ ప్రాబ్లమ్స్. చెన్నై కూడా రచిన్ రవీంద్ర ఫస్ట్ ఓవర్లోనే ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో రచిన్ రవీంద్ర వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కదా. అండ్ రాహుల్ త్రిపాఠిని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఓపెనర్గా. రాహుల్ త్రిపాఠి అండ్ కెప్టెన్ రుతురాజ్ కలిసి 42 రన్స్ మాత్రం చేశారు పవర్ ప్లేలో ఫర్ ది లాస్ ఆఫ్ 1 వికెట్, 42 for 1. వెరాజ్ ఆర్ఆర్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ థ్యాంక్స్ టు నితీష్ రాణా. వాళ్ళు 79 రన్స్ చేశారు పవర్ ప్లేలో, 79 for 1. సో ఆ 79 for 1, 42 for 1 అక్కడ తేడా వచ్చేసింది. ఎందుకంటే ఈ పిచ్ వాజ్ మచ్ బెటర్. మనం అనుకున్నాం కదా చెన్నైకి అనుకూలమైన పిచ్ ఇస్తారా వీళ్ళని, అలా ఇవ్వలేదు. వాళ్ళు బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో ఇట్ వాజ్ స్లో అండ్ లో వికెట్, కానీ ఈసారి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. కానీ ఈ పిచ్ మీద కూడా న్యూ బాల్ ఆడినంత ఈజీగా మీరు ఓల్డర్ బాల్ ఆడలేదు. సో పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. సో పవర్ ప్లేలో వాళ్ళకి వచ్చిన ఎక్స్ట్రా 30-35 రన్స్ అవి చాలా క్రూషియల్గా మారినాయి. సో అక్కడ దే లాస్ట్ ద గేమ్ చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పాలి. సో రుతురాజ్ చాలా గట్టి ప్రయత్నం చేశాడు, 63 రన్స్ చేశాడు. బట్ అతనికి అదర్ ఎండ్ నుంచి సపోర్ట్ లభించట్లేదు, సరిగ్గా సపోర్ట్ రావట్లేదు. శివం దుబే మంచి క్యాచ్కి అవుట్ అవడం ఏంటి, తర్వాత విజయ్ శంకర్ తీసుకొచ్చి విజయ్ శంకర్ కూడా స్కోర్ జస్ట్ 9 రన్స్. సో వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది దొరకలేదు. జేమీ ఓవర్టన్ తీసుకొచ్చారు. జేమీ ఓవర్టన్ బౌలింగ్లో రన్స్ ఇచ్చాడు, కానీ బ్యాటింగ్లో చివరి వచ్చి ఒక 6 కొట్టాడు. బట్ అతనికంటే ముందు ధోని రావడం మనకి చాలా బెటర్ అనిపించింది. ధోని నెంబర్ 7లో బ్యాటింగ్కి రావడం, ఆ రెస్పాన్సిబిలిటీ ధోని అండ్ సిఎస్కే ఆల్సో రియలైజ్ అతను చాలా లేట్గా బ్యాటింగ్ రావడం, ముఖ్యంగా అశ్విన్ తర్వాత నెంబర్ 9లో రావడం అనేది ఈవెన్ చెన్నై ఫ్యాన్స్ కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. సో ధోని బ్యాటెడ్ నెంబర్ 9. అతను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడనేది డౌట్గానే ఉండింది, కానీ ఈసారి బ్యాటెడ్ నెంబర్ 7. సో ఆ నెంబర్ 7లో బ్యాటింగ్ చేసినా కూడా ధోని, జడేజా, బికాజ్ సందీప్ శర్మ ఉన్నాడు అక్కడ, తుషార్ దేశ్పాండే, ఆర్చర్కి ఇవ్వలేదు లాస్ట్ ఓవర్. ఆర్చర్కి ఒక ఓవర్ మిగిలినా సరే వీళ్ళు స్లోయర్ రన్స్ వేయడమే ఇంపార్టెంట్ అని చెప్పి, సో సందీప్ శర్మ గాట్ ధోని అవుట్ ఇన్ ద లాస్ట్ ఓవర్. సో సందీప్ శర్మ అండ్ తుషార్ దేశ్పాండే కలిసి వాళ్ళకి విజయం అందించారు. తుషార్ దేశ్పాండే వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ డెసిషన్ టు నాట్ టు బౌల్ ఆర్చర్ ఐ థింక్ అది కరెక్టే అనిపిస్తుంది. అంటే ఆర్చర్ ఎక్స్ట్రా పేస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్ట్రా పేస్ జస్ట్ ఎడ్జ్ తగిలినా లేకపోతే ఆ పేస్ని కనుక యూజ్ చేసుకున్నా, ఇఫ్ యూఆర్ నాట్ యాక్యురేట్ ఎనఫ్, అది బౌండరీలు వచ్చే అవకాశం ఉంటుంది. సో రైట్ డెసిషన్గా నాకు అనిపించింది లాస్ట్లో నాట్ టు యూజ్ ఆర్చర్. బట్ జడేజా 33 నాట్అవుట్ చేశాడు, బట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయాడు. 2023 ఫైనల్లో అతను ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇవ్వలేకపోయాడు. బట్ చెన్నైకి కొంతవరకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే నూర్ అహ్మద్ చేసిన బౌలింగ్ కానీ, తర్వాత కెప్టెన్ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ఓవరాల్గా చెన్నైలో ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్లో వాళ్ళకి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం అనేది, తర్వాత రాహుల్ త్రిపాఠి అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, అది కూడా కరెక్టేనా, రుతురాజ్ ఓపెన్ చేయాలా, వేరే కాన్వేని తీసుకురావాలా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ దే నీడ్ టు ఆన్సర్. బట్ పర్లేదు, ఈ విజయం విషయంలో, ఈ పరాజయం విషయంలో చెన్నై పెద్దగా డిసప్పాయింట్ కాదు, ఎందుకంటే ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, అది వేరే విషయం. బట్ పతిరానా అండ్ నూర్ అహ్మద్ బౌలింగ్, ఖలీల్ అహ్మద్ ఈజ్ బౌలింగ్ వెల్. బౌలింగ్ కాదు వాళ్ళ సమస్య అంతా కూడా, బౌలింగ్ కాదు వాళ్ళకి సమస్య, బ్యాటింగ్లోనే ఉంది. ఆ బ్యాటింగ్ ఆర్డర్లో ముఖ్యంగా ఇండియన్ బ్యాటింగ్, అది విజయ్ శంకర్ కావచ్చు, త్రిపాఠి కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ శివం దుబే కూడా ఎట్ టు కమ్ టు ద పార్టీ. సో అది కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయంగా కనిపిస్తుంది. బట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత ఈ మ్యాచ్లో కొంతవరకు పుంజుకున్నారు, ఫుల్గా కాదు కొంతవరకు పుంజుకున్నారు. ఫర్ దట్ దే షుడ్ ఫీల్ హ్యాపీ. సో
సో ఈ ఓన్లీ ముంబై తప్ప మిగతా అన్ని టీమ్స్ కూడా కనీసం ఒక్క మ్యాచ్ అని గెలిచాయి. మరి ముంబై రేపు ఏం చేస్తారో చూడాలి.